నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. నాయకుడి వెనకాల ఒక తోక ఉంటుంది. ఆ తోకను బట్టి వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం ఉంటుందన్నమాట. కొంతమంది అంటే రెడ్డి ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తారు, రావు ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తారు. ఆ వెనకాల ఇంకేదో గౌడో, ముదిరాజో, యాదవనో లేకపోతే ఎస్సీ సామాజిక సంబంధించినటువంటి వాళ్ళ కులాల ట్యాగ్ లైన్ల వెనకాల ఉంటే ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు. నిజంగా ఈ మాట చెప్తందుకు, ఈ వార్త చెప్తందుకు కూడా నాకు కొంత బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళ రాజకీయంలో పావులుగా మారేది చివరికి ఈ ఎస్సీ ఎస్టీ దళితులే, ఎస్సీ ఎస్టీ బీసీలే పావులుగా మారుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి పదవులకు, వాళ్ళు ఇచ్చేటువంటి దానికి ఆశపడి మన ఈ కింది ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నోటికి ఏది వస్తే అది అవతలి పార్టీ వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. దానికి అదుపు ఉండదు. ఇవాళ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంటే ఈయన గజ్జల కాంతం అయిన పేరు. సో ప్రజా సంఘాల జేఏసీకి చైర్మన్గా పనిచేసిండు. గతంలో రకరకాల సంస్థ దాంట్లలో పనిచేసినట్టు ఆయనకు ఉన్నది. అయితే కాంగ్రెస్ నాయకుడు ఆయన. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అంటే ఒక నాయకుడు ఏ రకంగా మాట్లాడకూడదు, ఏ రకంగా ఎలాంటి బూతులను వాడకూడదు. ఇప్పుడు ఏ నాయకుడైనా మాట్లాడేది 10 మంది చూస్తారు, 10 మంది వింటారు. అది ఒక మీడియా ముఖంగా అంటే కొన్ని లక్షల మందికి చూపించేటువంటి, చేరవేసేటువంటి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడేది నేరుగా ప్రజలకు చేరేది మీడియా ముఖంగానే. మీడియాతో మాట్లాడేటప్పుడు కొంత కడుపులో భయం పెట్టుకొని, నోరుని అదుపులో పెట్టుకొని, ఒక మాట తూలనాడకుండా అటు ఇటు కాకుండా కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య భాషలో మాట్లాడాలి. కానీ ఇవాళ గజ్జల కాంతం అన్నట్టు ఈయన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంట. ఈయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే మరి ఇది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ గిదే భాష నేర్పిస్తూ ఉందా? అధికారం ఉంది కదా, మనం ఏం మాట్లాడినా నడుస్తుంది, మనం ఏ రంగా ఎగిరి దుంకినా నడుస్తుంది, మనం ఎట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడినా నడుస్తుంది అన్నటువంటి అహంభావంతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావట్లేదు. కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆయన ఒక బీసీ నేత. మరి ఆ బీసీ నాయకుడు ఇట్లాంటి నాయకులకు ఇలాంటి భాషను నేర్పిస్తూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అంటే ఇట్లనే ఉంటుందా? ఈ అన్నిటి గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఎంత భయంకరంగా మాట్లాడినంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఇప్పుడు గజ్జల కాంతం గారు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈయన ఒక దళిత నాయకుడు కాబట్టి, ఈయన మీద ఎవరు కానీ విశ్లేషణ చేసినా మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు కాబట్టి, ఈయన మాట్లాడినటువంటి భాషను మళ్ళీ ఇంకొకరు మాట్లాడలేరు కాబట్టి, ఇప్పుడు సపోజ్ ఈయన మాట్లాడిన భాష ఉన్నది, ఇదే భాష యాస్టిగా నేను ఉపయోగించిన అనుకో, వెంటనే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడొచ్చు అట్లా. బట్ మనం మాట్లాడినాం అనుకో, ఆ భాషను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆయన భాషలో మనం ఆయనకే సమాధానం చెప్పినాం అనుకో, వెంటనే మనము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఎంత భయంకరంగా మాట్లాడిండో, ఎట్లా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిర్రో, దేనికి ఈయన వచ్చి మాట్లాడాల్సి వచ్చిందో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి ఒకసారి. ఇగో ఒక హీరోయిన్ పాపం ఫస్ట్ నుంచి పెడతా. ఇష్టమంతుడు మాట్లాడుతున్నా రంగాల కొడుక, నువ్వు పార్కెత్తులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం మీడియా ఉంది. ఆమె మొత్తం మాకు 4 రోజులకే చెప్పింది నీ కథంతా. నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చినప్పుడు అది నువ్వు ఏమని పిలిపించుకున్నావు? దానికి వాడు వాళ్ళు ఉచ్చారణ పడుకోడు, 6 ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? సుశీరా భాష ఎట్లా ఉన్నదో. ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇక బూతులు, ఇంకొక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని బూతులు. వాళ్ళు ఎవరన్నా కానీ XYZ. బట్ మాట్లాడే విధానం ఈయన మాట్లాడేటువంటి విధానం ఎందుకు మరి ఎంతగానో సింధులేస్తూ ఉన్నాడో, దేనికోసం వేస్తూ ఉన్నాడో, లేకపోతే ఏమైనా పదవి ఇస్తున్నారా అని గజ్జల కాంతం అన్న ఏమైనా పదవి ఇస్తామన్నారా? మహేష్ కుమార్ గౌడ్ ఇస్తున్నాడా? రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా? ఎందుకు ఈ రకంగా నోరు బయట పడేసుకుంటున్నావు? రేపన్నాడు అధికారం మారితే నీకు ఇవాళ నీతో మాట్లాడించేటువంటి రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు, మహేష్ కుమార్ గౌడ్ మంచిగానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు అనలే కదా ఈ మాట. అన్నటువంటి నువ్వు ఆగమైపోతావు. రేపన్నాడు బాధపడేది నువ్వే, ఇబ్బందులకు గురైతే ఇబ్బందులు పడేది మీ కుటుంబమే, మీరే.
ఇవాళ నీతోని మాట్లాడించి ఇలా సునకానందం పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు నీ వెనకాల ఎవ్వడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ చట్టం పరిధిలోకే వస్తాయి నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా. నిరాధారమైనటువంటి ఆరోపణలు, బూతులు తిట్టడము, ఒక మనిషిని హ్యూమిలైజ్ చేయడము, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే వస్తాయి. 200% నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఈ భాష, ఈ వల్గర్ భాష, ఇవన్నీ కూడా మీరు చట్టం పరిధికే వస్తారు, మీరు తప్పు చేసినటువంటి వాళ్ళ కిందకే వస్తారు. ఇంకా ఏమన్నాడు చూడండి. వాని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా? పార్కా ఎత్తుకో మాట్లాడతావేంద్ర భయ్, చెప్పు నీ సంగతి. ఇది వాస్తవం కాదా? 6 ఎమ్మెల్యేల తోడు వాని కార్లో ఎక్కించుకొని పార్కేతులు దించి ఆ షూట్ కు పంపించింది వాస్తవం కాదా? ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలేదు నువ్వు, ప్రతి ఆడపిల్లను వదలలేదు నువ్వు. నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక, మొత్తం నేను తీసుకున్నాను. ఇప్పుడు గజ్జల కాంతం గారు, మీ దగ్గర చరిత్ర ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఒక కేసు పెట్టండి చట్టం పరిధిలో, లేకపోతే కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ రూపంలో సాక్ష్యాలు సమర్పించండి మీ పోలీసుల మీద నమ్మకం లేకపోతే. ఏ రకంగా చేసిరో, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను పట్టుకొని మీరు చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోండి. మీరు మాట్లాడిన భాషని యాస్టీజ్గా తీసుకుపోయి జడ్జి గారి ముందు వినిపిస్తే వారు దీనికి ఏం చెప్తారు? వారు సమ్మతిస్తారా? ఎవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు, పక్కన వాడేరి అంటాడు, ఫస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పిరి అంటాడు. తెలుసా? మీరు మాట్లాడే భాష దేనికి సూచిస్తూ ఉందండి? ఏం సూచిస్తూ ఉన్నది? ఏ రకంగా దీన్ని మీరు సమర్థించుకుంటా ఉన్నారు? సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు మళ్ళీ దీన్ని ప్రచారం చేసుకోవడు, సోషల్ మీడియాలో పెట్టేసి ఏ రకంగా సమర్థించుకుంటా ఉన్నారు దీన్ని? ఇంకేమన్నారు మొత్తం చెప్తా అయిపోయినాక. 2018లో నువ్వు ఎక్కడికి పోయినావో, సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా తీసుకున్నావు నాకు తెలియదా? 2020 ఇప్పుడు వాళ్ళందరూ సినిమా హీరోయిన్లని వాళ్ళందరూ పట్టుకపోతా ఉంటే మరి నువ్వు ఏం చేసినావన్నా వాళ్ళ వెనకంగా ఏమన్నా మోసుకుంటా పోయినావా? అయింది నాకు అర్థం కాదు. ఆ సినిమా హీరోలని ఏదో అంటున్నావు కదా, వాళ్ళు పోతుంటే వాళ్ళ వెనకంగా నువ్వు బ్యాగులు మోస్తందుకోయినావా, లేకపోతే వాళ్ళ ఇంకా వేరేటి ఏమైనా మోస్తందుకోయినావా? నాకు నిజంగా అంటే మళ్ళీ మీరు ఇంకేదేదో కథ పెడతారు కానీ చాలా ఉన్నది అనాలని. మీకేం పని ఉందని మీరు ఎట్లా పోయారు వెనకంగా? ఇంకా ఒక హీరోయిన్ పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావు మొత్తం నా దగ్గర ఉంది చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? డేట్ తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, డేట్ తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు? రాష్ట్రాన్ని దోసుకుండు కాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్లు, ఆడపిల్లలను కూడా నువ్వు లంగ తీసుకున్నావు నా కొడుక. మొన్న మిస్ ఇంగ్లాండ్ ఒక ఆమె వీడికి వచ్చి మీ వాళ్ళ భాగవతం తట్టుకోలేక పారిపోయింది పాపం, ఆమె వెళ్ళిపోయింది. మీ దాంట్లో ఉన్నటువంటి 2 బ్రోకర్లు ఉన్నాడు, ఓడేమో ఎంపీ అనుకుంటా, ఇంకోడేమో ఏదో ఉన్నాడు, వాడు కార్పొరేషన్ సంథింగ్ ఏదో ఇచ్చారు. 2 బ్రోకర్లే, మన అన్నగారి బ్రోకర్లే వాళ్ళు. ఆ బ్రోకర్లు మరి ఎవరి కోసం గోకిరు, దేనికోసం గోకిరు, ఏమైంది ఏంటి తెలియదు కానీ ఏదో అయితే నడిచింది వ్యవహారం. ఆ మిస్ ఇంగ్లాండ్ వ్యవహారంలో మీరంతా బర్బాజ్ అయిపోయారు. ఆమె ఆడుకోయి మొత్తం చెప్పనే చెప్పింది. ముందు గది తేల్చురి. అప్పుడు ఆ వీడియోలు సాక్ష్యాలు ఏవైతున్నాయో ముందు అది తేల్చురి, అది తేల్చినాక మిగతా ఈ కేసు తేల్చురి. ఇంకేమైనా చెప్పినావా? బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు 2 కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట తమాషా చేస్తున్నావా? పాపం బీపీ వచ్చిపోయేటట్టున్నాడు, పాపం బీపీ వచ్చిపోయేటట్టున్నాడు. ఎవరో బాగా ఎక్కించి పోయి మాట్లాడిపోను పంపించారు ప్రెస్ మీట్కి. వచ్చి ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, దేనికి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా దళిత నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. దళిత నాయకులకు, బీసీ నాయకులకు, మన కింది స్థాయి నుంచి చదువుతున్నటువంటి నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మీరందరూ పావులుగా మారకండి, దయచేసి మీరందరూ పావులుగా మారకండి. ఇవాళ ఈయనకు చెప్పి పంపించిందో రెడ్డి నాయకుడో లేకపోతే ఇంకేదో పెద్ద నాయకుడో చెప్పి పంపిస్తాడు, నువ్వు ఇట్లా మాట్లాడుకో అని చెప్పేసి. ఆయనకి ఏం కాదు, ఆయన మంచిగానే ఉంటాడు. ఇవాళ బకరా అయ్యేది, రేపు బలికా పశువు అయ్యేది కూడా నువ్వే. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్న మిత్రులారా, గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇప్పుడు ఈయన మాట్లాడిన భాషను చూసి రేపు నా నుంచి మన బీసీ సమాజం నుంచో
లేకపోతే దళిత సమాజం నుంచో మన కింద అణగారిన వర్గాల నుంచో ఒక నాయకత్వం ఎదగాలనుకుంటే ఒక యువకులు ఈయన మాట వింటే ఓహో మనం పలానా బీసీ కాబట్టి ఇట్లా మాట్లాడినా ఏం కాదు, మనం పలానా దళిత కాబట్టి మనం ఏ రకంగా బూతులు తిట్టినా ఏం కాదు, మనం పలానా కాబట్టి మనం అవతలోని ఎన్ని గట్టిగా మాట్లాడినా మన కులం ప్రొటెక్షన్గా ఉంటుంది అన్నటువంటి భావజాలాన్ని మీరు పెంపొందిస్తూ ఉన్నారా? ఇదే సంస్కృతిని మీరు తీసుకురాదలుచుకున్నారా? కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రకమైనటువంటి సంస్కృతి ఏందండి ఇది? ఏడికి తీసుకుపోదాం అనుకుంటారు రాష్ట్రాన్ని? రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి, రాష్ట్ర రైతాంగం గురించి మాట్లాడండి, పేదరిక నిర్మూలన గురించి మాట్లాడండి, పడిపోయినటువంటి ఆర్థిక వనరులను పెంచుకోవడం ఎలాగనో చూడండి. గది చెప్పండి కాంగ్రెస్ నాయకులకు. సోషల్ మీడియాలో నీ కుక్క నా కుక్క నొగడు, ఊరు పేరు లేనటువంటి సన్నాసులు ఒకడు, ఆడొకడు ఈడొకడు ఫేకులు పెట్టి ఫేక్ ప్రచారాలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా ఎంత ఉరుకులాడినా మీ కాలం 2 ఏళ్ళు అయిపోయిందిరా నాయన, ఇంకా మిగిలింది 3 ఏళ్ళే. ఈ 3 ఏళ్ళల్లో మీరు ఎంత ఉరుకులాడినా, ఎంత చేసినా, ఎంత బర్బాద్ చేసినా, ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి బురద ఉద్దామని ప్రయత్నం చేసినా 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత నాడు పరిస్థితి ఘోరంగా ఉంటుంది, ఊహించినటువంటి విధంగా ఉంటుంది. గజ్జల కాంతం ఏడుంటాడో, ఇంకా మన మిగతా కాంతాలు ఏడుంటారో, ఎక్కడెక్కడ ఉంటారో అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ భాష అనేది కరెక్ట్ కాదు, ఈ విధానం అనేది కరెక్ట్ కాదు. రాజకీయంగా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయండి. రేవంత్ రెడ్డి దిగజారినట్టుగా మీరు ఆయన స్థాయికి దిగజారకండి. ఆయన పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి, ఆయన స్థాయి అధపతాళంలో ఉన్నది, చాలా గలీజ్ స్థాయికి వెళ్ళిపోయిన ఆయనకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్ లేదు. ఎంతసేపు నాకు గివే కథ. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఆయన నోట్ల కొళ్ళు వచ్చినట్టే మేము ఫీల్ అవుతా ఉన్నాం. మాట్లాడింది పాపం గజ్జలకాంతం ఏం కాదు. గతంలో ఇదే గజ్జలకాంతం గారు గతంలో మీరు అప్పట్లో మాట్లాడి గుర్తుకుందని సాక్షి టీవీలో వచ్చింది ఇక వార్త. ఎప్పుడు 2021లో ఒక వార్త వచ్చింది. సీఎం కేసీఆర్ దళిత బంధువు తీసుకొచ్చినందుకు దళిత గిరిజన సంఘాలు రుణపడి ఉంటాయని అన్నట్టు. ఇక గజ్జలకాంతం జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జలకాంతం ఆ రోజు మాట్లాడిండు. ఇక గట్ల ప్రజా సమస్యల గురించి, ఆ వర్గాల గురించి ఫైట్ చేయండి, మాట్లాడండి, పద్ధతిగా విమర్శించండి, కొంత మాట్లాడండి, తప్పలేదు. కానీ గీ పర్సనల్ పంచాయతీలు కాబట్టి ఇలాంటి వ్యవహారాలల్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మీ పేర్లను పోగొట్టుకోకండి. మీ పైనటువంటి వాడు నీ కులాన్ని చూసి మాత్రమే నీతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే నీకు ఎవడు కౌంటర్ చేయలేడు కాబట్టి, నువ్వు మాట్లాడితే ఎవడు నీకు బలంగా కట్టడి చేయలేడు కాబట్టి. అదే గజ్జల కాంతం ఒక దళిత బిడ్డ కాకుండా ఒక రెడ్డి బిడ్డ అయితే వచ్చి గట్లా మాట్లాడినా వద్దురా నువ్వు ఇట్లాంటి గలీజ్ భాష మాట్లాడక, రేపనాడు నువ్వు పెద్దగా ఓ ఎమ్మెల్యే కావాల్సినోడు, ఒక ఎంపీ కావాల్సినోడివి, నువ్వు ఇట్లా మాట్లాడితే రేపనాడు నీ ఇజ్జత్ పోతుంది, అట్లా మాట్లాడకు. మన కింద ఉన్నారు కదా వేరే వాళ్ళు, ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడిద్దావురా అని చెప్పేసి అప్పుడు ఇంకొకరితో మాట్లాడిస్తుండే. కాబట్టి గజ్జల కాంతం అన్న పాపం నువ్వు స్థిమితం కోల్పోతా ఉన్నావు. వాస్తవం అది కాదు. జర నిజ జీవితంలోకి రండి. అయిపోయినాక నిన్ను మళ్ళీ కరిపాకులక తీసి అవతల పడేస్తారు. అధికారం పోయినాక దగ్గరికి రానియరు, మనల్ని అందరినీ గడపకి రానియరు వాళ్ళు. మన రాజ్యం కోసం ఫైట్ చేయాలన్నప్పుడు కొంత సోయితోని పనిచేయండి. ఇట్లా పర్సనల్ అటాకులు ఆయన మీద ఈయన మీద ఆయన కొట్లాడుకునే క్రమంలో నువ్వెందుకు బలి అవుతున్నావు? రేపనాడు బలి అయ్యేది కూడా నువ్వే. థ్యాంక్ యూ వెరీ మచ్.